హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ ఎగ్జామ్ బైట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మే 4 అండ్ 5 కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడుకుందాం. చాలా మంచి క్వశ్చన్స్ ఉన్నాయి. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్, ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2026లో భారతదేశంలో మొదటి స్థానాన్ని పొందిన సంస్థ ఏది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ సి ఐఐఎస్సి బెంగళూరు అండి. ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2026లో ప్రపంచ స్థాయిలో మొదటి 3 స్థానాలు సింఘువా యూనివర్సిటీ, పేకింగ్ యూనివర్సిటీ మరియు నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ సాధించాయండి. ఈ ర్యాంకింగ్స్లో భారతదేశం నుండి ఐఐఎస్సి బెంగళూరు 43వ స్థానంలో నిలిచి దేశంలో అగ్రస్థానం నిలబెట్టుకుందండి. దీంతో ఐఐఎస్సి మరోసారి భారతదేశంలో టాప్ ఇన్స్టిట్యూషన్గా తన స్థానాన్ని నిలబెట్టుకుందండి. ఓకేనా? సో మన క్వశ్చన్ ఏంటంటే, ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో 2026లో భారతదేశంలో మొదటి స్థానాన్ని పొందిన సంస్థ ఏది అంటే ఐఐఎస్సి బెంగళూరు అండి. మొత్తంగా అయితే 43వ పొజిషన్లో ఉందండి. అయితే మొదటి 3 స్థానాలు ఏవంటే, మొదటి స్థానం సింఘువా యూనివర్సిటీ అండి, రెండవది పేకింగ్ యూనివర్సిటీ మరియు మూడవ స్థానం యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ సాధించాయండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, అండమాన్ అండ్ నికోబార్ దీవుల ప్రపంచంలోనే అతిపెద్ద నీటిలో జాతీయ జెండాను ఎగరవేసి గిన్నిస్ రికార్డ్ సృష్టించిందండి. ఆ బీచ్ పేరేమిటి? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ బి రాధానగర్ బీచ్ అండి. అండమాన్ నికోబార్ దీవుల్లో రాధానగర్ బీచ్ వద్ద ప్రపంచంలోనే అతిపెద్ద అండర్ వాటర్ జాతీయ జెండాను ఎగరవేసి గిన్నిస్ రికార్డ్ సృష్టించారండి. ఈ జెండా పరిమాణం 60x40 మీటర్లు ఉండి 2400 చదరపు మీటర్ల విస్తీర్ణం కలిగి ఉందండి. ఈ కార్యక్రమంలో భారత నౌకాదళం, కోస్ట్ గార్డ్ మరియు స్థానిక విభాగాల నుండి మొత్తం 223 మంది డైవర్లు పాల్గొన్నారండి. వీరిలో 14 నుంచి 16 సంవత్సరాల వయసు గల యువత కూడా ఉన్నారండి. ఈ కార్యక్రమానికి చారిత్రక ప్రాముఖ్యత కూడా ఉంది. ఎందుకంటే పోర్ట్ బ్లెయిర్‌లో 1943లో డిసెంబర్ 30న నేతాజీ సుభాష్ చంద్రబోస్ మొదటిసారి భారత జాతీయ జెండాను ఎగరవేశారండి. ఓకేనా? సో క్వశ్చన్ ఏంటంటే, ఎక్కడ అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో ప్రపంచంలోనే అతిపెద్ద నీటిలో జాతీయ జెండాను ఎగరవేసి గిన్నిస్ రికార్డ్ సృష్టించారండి. ఆ బీచ్ పేరేమిటంటే రాధానగర్ బీచ్ అండి. ఆ జెండా పరిమాణం ఎంతంటే 60x40 మీటర్లు ఉందండి. మొత్తం 2400 చదరపు మీటర్ల విస్తీర్ణం అండి. అయితే ఇందులో భారత నౌకాదళం, కోస్ట్ గార్డ్ మరియు స్థానిక విభాగాల నుండి మొత్తం 223 మంది డైవర్లు పాల్గొన్నారండి. వీరిలో 14 నుంచి 16 సంవత్సరాల వయసు గల యువత కూడా ఉన్నారండి. ఈ కార్యక్రమానికి చారిత్రక ప్రాముఖ్యత ఏంటంటే, 1943లో పోర్ట్ బ్లెయిర్‌లో డిసెంబర్ 30న నేతాజీ సుభాష్ చంద్రబోస్ మొదటిసారి భారత జాతీయ జెండాను ఎగరవేశారండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో తొలి ముత్యాల సాగు క్లస్టర్‌గా మారబోతున్న హజరీబాగ్ ఏ రాష్ట్రంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ ఏ జార్ఖండ్ అండి. ఈ ప్రాజెక్ట్ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద అమలవుతుందండి. కేంద్ర ప్రభుత్వం మరియు జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం కలిసి సుమారు 22 కోట్లు పెట్టుబడి పెడుతున్నాయండి. ఈ ప్రాజెక్టుకు నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డ్ సాంకేతిక మద్దతు మరియు ఉత్పత్తి ట్రాకింగ్‌ను అందిస్తుందండి. ఓకేనా? సో క్వశ్చన్ ఏంటంటే, భారతదేశంలో తొలి ముత్యాల సాగు క్లస్టర్‌గా మారబోతున్న ఏదండి హజరీబాగ్ ఏ రాష్ట్రంలో ఉంది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ జార్ఖండ్ అండి. అయితే ఈ ప్రాజెక్ట్ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద అమలవుతుందండి. పెట్టుబడి ఎంతంటే 22 కోట్లు కేంద్ర ప్రభుత్వం మరియు జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం కలిసి పెడుతున్నాయండి. అయితే ఈ ప్రాజెక్ట్‌కు నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డ్ సాంకేతిక మద్దతు మరియు ఉత్పత్తి ట్రాకింగ్‌ను అందిస్తుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, థామస్ కప్ 2026 సెమీఫైనల్‌లో భారత్‌ను ఓడించి భారత్ కాంస్య పతకంతో సరిపెట్టుకునేలా చేసిన దేశం ఏది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ సి ఫ్రాన్స్ అండి. థామస్ కప్ 2026 34వ ఎడిషన్ అండి. డెన్మార్క్‌లోని హుర్సెన్స్ నగరంలో నిర్వహించబడిందండి. ఈ టోర్నమెంట్‌లో సెమీఫైనల్‌లో ఫ్రాన్స్ భారత్‌ను ఓడించడంతో భారత్ కాంస్య పతకంతో సరిపెట్టుకుందండి. ఫ్రాన్స్ తమ చరిత్రలో మొదటిసారి ఫైనల్‌కు చేరిందండి. చివరగా చైనా ఫ్రాన్స్‌ను 3-1 తేడాతో ఓడించి తన 12వ టైటిల్‌ను గెలుచుకుందండి. ఓకేనా? సో క్వశ్చన్ ఏంటంటే, థామస్ కప్ 2026 సెమీఫైనల్‌లో భారత్‌ను ఓడించి భారత్ కాంస్య పతకంతో సరిపెట్టుకునేలా చేసిన దేశం ఏది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఫ్రాన్స్ అండి. అయితే ఇది ఎన్నవ ఎడిషన్ అండి అంటే 34వ ఎడిషన్. ఎక్కడ జరుగుతుంది అంటే డెన్మార్క్‌లోని హూర్సెన్స్ నగరంలో నిర్వహించబడుతుందండి. అయితే ఫ్రాన్స్ తమ చరిత్రలో మొదటిసారి ఫైనల్‌కి చేరిందండి. కానీ చైనా ఫ్రాన్స్‌ను 3-1తో తేడాతో ఓడించి తన 12వ టైటిల్‌ను గెలుచుకుందండి చైనా. ఓకేనా? అండ్ కీ పాయింట్స్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఫిలిప్పీన్స్‌లో 2026 మే 3న అలర్ట్ లెవెల్ 3ను ప్రకటించబడిన అగ్నిపర్వతం ఏది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ డి మయోన్ అగ్నిపర్వతం అండి. ఈ అలర్ట్ స్థాయి ఫిలిప్పీన్స్‌లో 5 స్థాయి అగ్నిపర్వత హెచ్చరిక వ్యవస్థల్లో మూడవదండి. ఇది మాగ్మా కదలికలతో కూడిన తీవ్రమైన అశాంతిని సూచిస్తుందండి. ఈ పరిస్థితుల్లో అధికారులు వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అదనంగా
మయోన్ అగ్నిపర్వతం చుట్టూ 6 కిలోమీటర్లు శాశ్వత ప్రమాద ప్రాంతంలోకి ఎవరు వెళ్ళకూడదని హెచ్చరికలు జారీ చేశారండి. ఓకేనా? సో, మన క్వెషన్ ఏంటంటే ఎక్కడండి? ఫిలిప్పీన్స్‌లో 2026 మే 3న అలర్ట్ లెవెల్ 3 ప్రకటించబడిన అగ్నిపర్వతం ఏది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి మాయోన్ అగ్నిపర్వతం అండి. ఇది ఫిలిప్పీన్స్‌లో 5 స్థాయిల అగ్నిపర్వత హెచ్చరికల్లో ఇది 3వ స్థాయి ఇదండి. ఇది మాగ్మా కదలికతో కూడిన తీవ్రమైన అశాంతిని సూచిస్తుందండి. ఈ పరిస్థితుల్లో అధికారులు వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అదనంగా మయోన్ అగ్నిపర్వతం చుట్టూ ఎంతండి 6 కిలోమీటర్లు శాశ్వత ప్రమాద ప్రాంతంలోకి ఎవరు వెళ్ళకూడదని హెచ్చరికలు జారీ చేశారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఇటీవల నీతి ఆయోగ్‌కు పూర్తికాల సభ్యులుగా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ ఏ జోరామ్ అనియా మరియు ఆర్ బాలసుబ్రహ్మణ్యం అండి. జోరామ్ అనియా మరియు ఆర్ బాలసుబ్రహ్మణ్యం నీతి ఆయోగ్‌లో పూర్తికాల సభ్యులుగా నియమితులయ్యారండి. జోరామ్ అనియా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అండి. అలాగే ఉత్తర తూర్పు ప్రాంతం నుండి ఈ స్థాయిలో నియమితుడైన తొలి వ్యక్తి అండి. నీతి ఆయోగ్‌లో సీఈఓగా నిధి చిబ్బన్ నియమితులై బీవీఆర్ సుబ్రహ్మణ్యంను భర్తీ చేశారండి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అలాగే వైస్ చైర్పర్సన్‌గా అశోక్ కుమార్ లహరి కొనసాగుతున్నారండి. ఇది కూడా మనం రీసెంట్‌గా చెప్పుకున్నాం ఈ 2. అయితే ఇప్పుడు క్వెషన్ ఏంటంటే నీతి ఆయోగ్‌కు పూర్తికాల సభ్యులుగా ఎవరు నియమితులయ్యారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ జోరామ్ అనియా అండ్ ఆర్ బాలసుబ్రహ్మణ్యం అండి. ఎవరండి ఈ జోరామ్ అనియా అంటే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అండి. ఉత్తర తూర్పు ప్రాంతం నుండి ఈ స్థాయిలో నియమితులైన తొలి వ్యక్తి అండి. అయితే నీతి ఆయోగ్‌లో ఇప్పుడు సీఈఓగా ఎవరున్నారు? నిధి చిబ్బర్ ఉన్నారు. ఎవరి స్థానాన్ని భర్తీ చేశారు అంటే బీవీఆర్ సుబ్రహ్మణ్యం స్థానాన్ని భర్తీ చేశారు. అలాగే వైస్ చైర్పర్సన్‌గా ఎవరున్నారు? అశోక్ కుమార్ లహరి కొనసాగుతున్నారు. మనం ఆల్రెడీ ఇంతకుముందు ఇవి చెప్పుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. పూర్తిగా పేపర్‌లెస్ న్యాయ వ్యవస్థను అమలు చేసిన భారతదేశంలోని తొలి రాష్ట్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ సి సిక్కిం అండి. సిక్కిం భారతదేశంలో పూర్తిగా పేపర్‌లెస్ న్యాయ వ్యవస్థను అమలు చేసిన తొలి రాష్ట్రంగా నిలిచిందండి. ఈ విషయాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి ఎవరండి? జస్టిస్ సూర్యకాంత్ ప్రకటించారండి. ఈ వ్యవస్థలో ఫైలింగ్, డిజిటల్ రికార్డులు మరియు ఆన్‌లైన్ కేస్ ట్రాకింగ్ వంటి సదుపాయాలు ఉన్నాయండి. దీని ప్రధాన లక్ష్యం న్యాయ వ్యవస్థను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా మరియు పర్యావరణానికి అనుకూలంగా మార్చడం అండి. అలాగే దూర ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు సులభంగా సేవలు అందించడం అండి. ఓకేనా? సో, మన క్వెషన్ ఏంటంటే పూర్తిగా పేపర్‌లెస్ న్యాయ వ్యవస్థను అమలు చేసిన భారతదేశంలోని తొలి రాష్ట్రం ఏది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి సిక్కిం అండి. ఈ విషయాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి ఎవరండి? జస్టిస్ సూర్యకాంత్ ప్రకటించారండి. ఈ వ్యవస్థలో ఫైలింగ్, డిజిటల్ రికార్డులు మరియు ఆన్‌లైన్ కేస్ ట్రాకింగ్ వంటి సదుపాయాలు ఉన్నాయండి. దీని ప్రధాన లక్ష్యం ఏంటండి? న్యాయ వ్యవస్థను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా మరియు పర్యావరణానికి అనుకూలంగా మార్చడం అండి. అలాగే దూర ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు సులభంగా సేవలు అందించడం అండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఇటీవల విస్ఫోటనం చెందిన మౌంట్ డుకోనో అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ ఏ ఇండోనేషియా అండి. మౌంట్ డుకోనో అగ్నిపర్వతం ఇండోనేషియాలోని హాల్మహెరా దీవిలో ఉందండి. ఇది ఇండోనేషియాలో అత్యంత చురుకుగా ఉండే అగ్నిపర్వతాల్లో ఒకటండి. ఇది ప్రస్తుతం అలర్ట్ లెవెల్ 2లో కొనసాగుతుంది. అంటే ఇది ఇంకా సక్రియంగా ఉండే పరిస్థితిలో ఉందండి. ఈ అగ్నిపర్వతం ఎత్తు 1087 మీటర్లండి. మన క్వెషన్ ఏంటంటే ఏదండి? మౌంట్ డుకోనో అగ్నిపర్వతం పేరు గుర్తుంచుకోవాలి. ఏ దేశంలో ఉంది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఇండోనేషియా అండి. ఇది ఇండోనేషియాలో హాల్మహెరా దీవిలో ఉందండి. ఇది ఇండోనేషియాలో అత్యంత చురుకుగా ఉండే అగ్నిపర్వతాల్లో ఒకటండి. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏ లెవెల్ అండి? లెవెల్ 2లో కొనసాగుతుందండి. అయితే ఈ అగ్నిపర్వతం ఎత్తు అంటే 1087 మీటర్లండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. భారత్‌లో తొలి బారియర్ ఫ్రీ టోలింగ్ వ్యవస్థను ఏ రాష్ట్రంలోని ప్రధాన రహదారిపై ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ డి గుజరాత్ అండి. భారత్‌లో తొలిసారిగా బారియర్ ఫ్రీ టోలింగ్ వ్యవస్థను గుజరాత్ రాష్ట్రంలో ప్రారంభించారండి. ఈ వ్యవస్థలో ఎటువంటి ఫిజికల్ టోల్ గేట్లు ఉండవండి. అందువల్ల వాహనాలు ఆగకుండా నిరంతరంగా ప్రయాణించగలవండి. ఈ టెక్నాలజీ ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ ఆధారంగా పనిచేస్తుందండి. అంటే వాహన నంబర్ ప్లేట్‌ను స్కాన్ చేసి టోల్ చార్జ్ ఆటోమేటిక్‌గా వసూలు చేస్తుందండి. దీంతో ట్రాఫిక్ జాములు తగ్గి ప్రయాణ సమయం మరియు ఇంధన వినియోగం తగ్గుతుందండి. ఓకేనా? సో, క్వెషన్ ఏంటంటే భారత్‌లో తొలి బారియర్ ఫ్రీ టోలింగ్ వ్యవస్థను ఏ రాష్ట్రంలో ప్రధాన రహదారిపై ప్రారంభించారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి గుజరాత్ అండి. ఈ వ్యవస్థలో ఎటువంటి ఫిజికల్ టోల్ గేట్లు ఉండవండి. అందువల్ల వాహనాలు ఆగకుండా నిరంతరంగా ప్రయాణించగలవండి. అయితే ఈ ఏ టెక్నాలజీ అంటే ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ ఆధారంగా పనిచేస్తుందండి. వాహన నంబర్ ప్లేట్‌ను స్కాన్ చేసి టోల్ చార్జ్ ఆటోమేటిక్‌గా వసూలు చేస్తుందండి. దీనివల్ల ట్రాఫిక్ జాములు తగ్గి ప్రయాణ సమయం మరియు ఇంధన వినియోగం కూడా తగ్గుతుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. కోస్టల్ అట్మాస్ఫియరిక్ రీసెర్చ్ టెస్ట్ బేస్డ్ ఇటీవల ఏ విశ్వవిద్యాలయంలో ప్రారంభించబడింది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ బి
ఆంధ్ర విశ్వవిద్యాలయం అండి. ఈ కేంద్రాన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కార్యదర్శి ఎం. రవిచంద్రన్ ప్రారంభించారండి. ఇది ముఖ్యంగా వాతావరణ పరిశోధన మరియు వాతావరణ అంచనాలను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుందండి. ఇది ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెటరాలజీతో కలిసి అభివృద్ధి చేయబడిందండి. మరియు భారత తూర్పు తీర ప్రాంతంలో మొదటి ఇలాంటి పరిశోధనా కేంద్రంగా ప్రత్యేక ప్రాధాన్యం కలిగి ఉందండి. సో, క్వెషన్ ఏంటంటే కోస్టల్ అట్మాస్ఫియరిక్ రీసెర్చ్ టెస్ట్ బేస్ ఇటీవల ఏ విశ్వవిద్యాలయంలో ప్రారంభించబడింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఆంధ్ర విశ్వవిద్యాలయం అండి. ఎవరు దీన్ని ప్రారంభించారంటే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కార్యదర్శి ఎం. రవిచంద్రన్ ప్రారంభించారండి. ఇది ముఖ్యంగా వాతావరణ పరిశోధన మరియు వాతావరణ అంచనాలను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. లండన్‌లోని మేడమ్ టుసాడ్స్ ఐకాన్స్ ఆఫ్ ఇండియా ప్రదర్శనలో భారత ప్రముఖుల ఎంతమంది వాక్స్ విగ్రహాలు ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ సి 13 మంది అండి. లండన్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఐకాన్ ఆఫ్ ఇండియా అనే ప్రత్యేక ప్రదర్శనను మే, జూన్ 2026 కాలంలో నిర్వహిస్తున్నారండి. ఈ ప్రదర్శనలో మొత్తం 13 మంది భారత ప్రముఖుల వాక్స్ విగ్రహాలు ప్రదర్శించబడతాయండి. క్రికెట్ నుండి సచిన్ టెండూల్కర్ మరియు విరాట్ కోహ్లీ ఉన్నారండి. అలాగే సినిమా రంగం నుండి అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, ఐశ్వర్య రాయ్, అలాగే దీపికా పదుకొనె, రణ్వీర్ సింగ్, ప్రియాంక్ చోప్రా, హృతిక్ రోషన్, కత్రినా కైఫ్, మాధురి దీక్షిత్ వంటి సమకాలీన తారాలు కూడా ఉన్నారండి. అదనంగా రణబీర్ కపూర్ మరియు తెలుగు నటి కాజల్ అగర్వాల్ కూడా ఇందులో భాగంగా ఉన్నారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఇటీవల అమెరికా భారత్‌కు ఎన్ని పురావస్తువులను తిరిగి ఇచ్చింది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ ఏ 657 అండి. వాటి విలువ సుమారుగా $14 మిలియన్, అంటే మన కరెన్సీలో చూసుకుంటే 117 కోట్లండి. ఈ పురావస్తువుల్లో బ్రాంజ్ విగ్రహాలు, బుద్ధ మరియు గణేష్ విగ్రహాలు ఉన్నాయండి. ఇవి 3 దశల్లో తిరిగి పంపబడ్డాయండి. నవంబర్ 2024లో, జూలై 2025లో మరియు చివరగా 2026 ఏప్రిల్‌లో మిగిలిన 19 వస్తువులు పంపబడ్డాయండి. మొత్తంగా 657 తిరిగిచ్చిందండి. సో, క్వెషన్ ఏంటంటే ఏ కంట్రీ అండి? అమెరికా భారత్‌కు ఎన్ని పురావస్తువులను తిరిగి ఇచ్చింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 657 అండి. వాటి విలువ ఎంతండి? సుమారు $14 మిలియన్ అండి. అంటే దాదాపు 117 కోట్లు. ఈ పురావస్తువుల్లో బ్రాంజ్ విగ్రహాలు, బుద్ధ మరియు గణేష్ విగ్రహాలు ఉన్నాయండి. ఈ మొత్తం ఎన్ని దశలండి? 3 దశల్లో తిరిగి పంపబడ్డాయండి. ఎప్పుడెప్పుడంటే నవంబర్ 2024, జూలై 2025 మరియు చివరగా ఏప్రిల్ 2026లో పంపబడ్డాయండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. గ్యాలక్సీ ఐ ప్రారంభించిన దృష్టి ఉపగ్రహం ఏ రాకెట్ ద్వారా ప్రయోగించబడింది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ డి ఫాల్కాన్ 9 అండి. దృష్టి ఉపగ్రహాన్ని స్పేస్-ఎక్స్ యొక్క ఫాల్కాన్ 9 రాకెట్ ద్వారా అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోని వాండెన్బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుండి ప్రయోగించారండి. ఈ ఉపగ్రహం సుమారు 190 కిలోల బరువు కలిగి ఉండి భారతదేశంలో ప్రైవేట్ రంగంలో తయారు చేసిన అతిపెద్ద ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్‌గా నిలిచిందండి. ఇది రక్షణ మరియు సరిహద్దు పర్యవేక్షణ, విపత్తు నిర్వహణ, వ్యవసాయం మరియు సముద్ర కార్యకలాపాల పర్యవేక్షణ వంటి అనేక రంగాల్లో ఉపయోగపడుతుందండి. ఓకేనా? సో, క్వెషన్ ఏంటంటే ఏదండి? గ్యాలక్సీ ఐ ప్రారంభించిన దృష్టి ఉపగ్రహం ఏ రాకెట్ ద్వారా ప్రయోగించబడింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఫాల్కాన్ 9 అండి. అయితే ఈ దృష్టి ఉపగ్రహాన్ని ఎవరండి? స్పేస్-ఎక్స్ యొక్క ఫాల్కాన్ 9 రాకెట్ ద్వారా అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోని వాండెన్బెర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుండి ప్రయోగించారండి. అయితే ఈ ఉపగ్రహం సుమారు ఎంత అండి? 190 కిలోల బరువు కలిగి ఉండి భారతదేశంలో ప్రైవేట్ రంగంలో తయారు చేసిన అతిపెద్ద ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్‌గా నిలిచిందండి. ఇది ఏ విధంగా ఉపయోగపడుతుందంటే రక్షణ మరియు సరిహద్దు పర్యవేక్షణ, విపత్తు నిర్వహణ, వ్యవసాయం మరియు సముద్ర కార్యకలాపాల పర్యవేక్షణ వంటి అనేక రంగాల్లో ఉపయోగపడుతుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఇటీవల కంట్రోలర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్ సీజీడీఏగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ డి అనుగ్రహ నారాయణ అండి. అయితే ఎవరి స్థానాన్ని భర్తీ చేశారు అంటే విశ్వజిత్ సహాయ్‌ను భర్తీ చేశారండి. సీజీడీఏ కార్యాలయం రక్షణ ఖర్చులు, ఆడిటింగ్, అకౌంటింగ్ మరియు చెల్లింపులు నిర్వహించే ముఖ్య బాధ్యతను కలిగి ఉంటుందండి. ఈ పదవికి నియామకాలు మరియు నియంత్రణకు సంబంధించిన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 309 ప్రధాన ఆధారం అండి. ఓకేనా? సో, మన క్వెషన్ ఏంటంటే ఇటీవల కంట్రోలర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్ సీజేడీఏగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అనుగ్రహ నారాయణ అండి. ఎవరి స్థానాన్ని భర్తీ చేశారు అంటే విశ్వజిత్ సహాయ్‌ను స్థానాన్ని భర్తీ చేశారండి. అయితే ఈ సీజేడీఏ కార్యాలయం రక్షణ ఖర్చులు ఆడిటింగ్, అకౌంటింగ్ మరియు చెల్లింపులు నిర్వహించే ముఖ్య బాధ్యతను కలిగి ఉంటుందండి. అయితే ఈ పదవికి కావాల్సిన నియామకాలు మరియు నియంత్రణను భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 309 ప్రధాన ఆధారం అండి. ఓకేనా? అది కూడా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వెషన్. క్విజ్ ఆఫ్ ది డే అండి. మనం ఆల్రెడీ ఎక్స్‌ప్లనేషన్‌లో దీని గురించి చెప్పుకున్నాం. థామస్ కప్ 2026 ఫైనల్‌లో విజేత ఏ జట్టు?
వారు ఏ జట్టును ఓడించారు? మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇలాంటి కంటెంట్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.